గలతీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కింది భాగం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. దేవుని మహిమ కలుగుగాక. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఆయన మన కొరకు కలువరిలో రక్తం కార్చి ఉన్నాడు. మన యొక్క ప్రతి పాపం నిమిత్తము, ప్రతి శాపం నిమిత్తము మన కోసం తన ఎవరి రక్తాన్ని కార్చి ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ అంటున్నాడు కదా పరిశుద్ధాత్ముడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి కూడా మనల్ని విమోచించడానికి తన రక్తాన్ని కార్చి ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మోషే నియమించిన ధర్మశాస్త్రము ఎంతో కఠినంగా ఉండేది. పాత నిబంధన కాలంలో లేవియా కాండంలో ఉంటుంది. లేవియా కాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు ధర్మశాస్త్రం యొక్క నియమాలు చాలా కఠినంగా ఉండేవి. అవి మన వల్ల కాదు పాటించడం. అలా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క నియమాలు వీళ్ళు పాటించలేరు కాబట్టి వీళ్ళ కోసం నేనే నా యొక్క రక్తాన్ని కార్చి వీళ్ళను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపిస్తాను అంటున్నాడు. అంత ప్రేమ మనపై చూపించున్నాడు. మరి ధర్మశాస్త్రం యొక్క విధులు ఏ విధంగా ఉంటాయంటే, గర్భవతి అయిన స్త్రీ ఉంటే అమ్మాయి పుడితే కొన్ని రోజులు ఆమెకు కడగా ఉండాలి, అంటే ఎవరిని ముట్టుకోకూడదు, లేకపోతే ఇన్ని రోజులు దూరంగా ఉండాలని. అబ్బాయి పుడితే ఒక విధంగా ఉండాలని లేవియా కాండం మొత్తం ఉంటుంది. అదే విధంగా ధర్మశాస్త్రం ఎట్లా దాని యొక్క నియమాలు ఎంత కష్టంగా ఉంటాయో ఉంటుంది. పాత నిబంధన గ్రంథం, లేవియా కాండం, సంఖ్యాకాండంలో ఉంటాయి. మరి మనల్ని దేవుడు తన యొక్క రక్తాన్ని కాచి ధర్మశాస్త్రం కాకుండా దేవుడు తన 2 ఆజ్ఞలు ఇచ్చి మనల్ని విడిపించాడు. ఇక్కడ అంటున్నాడు గలతీలకు రాష్ట్ర పత్రికలో, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నేను నిన్ను విమోచించి ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి లేవియా కాండం చదివినట్లయితే మనకు తెలుస్తుంది ఆ యొక్క విధులు, నియమాలు ఎంత కష్టంగా ఉంటాయో. దేవుడు అంటున్నాడు, నా యొక్క రక్తాన్ని నీ కోసం కాచి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి, ధర్మశాస్త్రం యొక్క కట్టుబడుల నుండి మిమ్మల్ని విమోచించి ఉన్నాను, విడుదల చేసి ఉన్నాను. మరి ఆ విధంగా మన కోసం విమోచించి విడుదల చేసిన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గొలియాతు గురించి ఉంటుంది. 40 రోజులు గొలియాతు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల్ని, మరి ఫిలిస్తీయుడైన గొలియాతు ఇశ్రాయేల్ ప్రజల్ని తక్కువగా చేస్తూ మాట్లాడుతూ 40 రోజులు ఉన్నప్పుడు దావీదు రోషం కలిగి, నా ప్రజల్ని, జీవం గల దేవుడి సైన్యంను తిరస్కరించడానికి నీవెంతటి వాడు అని. మరి దావీదు అయితే చిన్నగా ఉంటాడు, గొలియాతు అయితే ఎంతో పెద్దగా ఉంటాడు. అయినప్పటికీ దేవుని విషయంలో రోషం కలిగి మరి ఆయన్ని చంపడానికి నిలబడతాడు. దేవుడు ధర్మశాస్త్రం నుండి, శాపం నుండి మనల్ని విమోచించి ఆయన యొక్క యవ్వన రక్తాన్ని కార్చి దేవుని పరిచర్య రోషం కలిగి చేయాలి అనేసి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దావీదు గొలియాతును గుర్తు చేసి మనతో మాట్లాడి ఉన్నాడు. శాపం నుండి, పాపం నుండి విడుదల పొందిన మనం కూడా దావీదు వలె ఉండి రోషం కలిగి ఆయన పరిచర్యలు ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు